నా మీద జోక్ లేదు, నా మీద రకరకాల జోకులు వేస్తారు, నేను నవ్వుకుంటా. ఐ నో మై స్ట్రెంగ్త్ వాట్ ఇట్ ఈస్. ఐ నో వేర్ టు ట్యాప్. ఐ నో హౌ టు గెట్ మై సక్సెస్. చెప్పాడు, చేసి చూపించాడు. యూ నో హౌ టు పుల్ ద క్రౌడ్స్ టు ద థియేటర్. చూడండి, తుమ్ము తులిపి వదిలిపెడతాయి సంక్రాంతి. హాయ్ గాయస్, వెల్కమ్ టు బి. ఇప్పుడే మన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసిరావడం జరిగింది. బాస్ ఈజ్ బ్యాక్ అంతే. బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తున్నారు చూసారా, ఇది కాదు. బాస్ ఈజ్ బ్యాక్ అంటే పర్ఫెక్ట్ బాస్ ఈజ్ బ్యాక్. అఖిల్ అంటే అఖిలే అంటారు చూసారా, బాస్ అంటే బాసే అనాలన్నమాట. అస్సలు బా చింపి అవతలేసాడండి బ్రో. కమర్షియల్ మూవీస్ అంటే ఒక ప్రశాంత్ నీల్ లాగా లేకపోతే ఒక రాజమౌళి లాగానే కాదు, ఒక మంచి కామెడీ టైమింగ్తో 2.5 hours 3 hours ఎంజాయ్ చేసేలాగా తీయొచ్చు అని అనిల్ రావిపూడి ప్రూవ్ చేశాడు బ్రో. మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఏమన్నంటే ఫ్యామిలీ సినిమాలు అంటారు, అసలు ఎరగదీసి వదిలిపెట్టాడు బ్రో సినిమాని. బాస్ అయితే అసలు బాస్ ఎలాగూ చాలా గ్రేట్గా చేస్తాడని మనకు తెలుసు. చిరంజీవి అసలు నెక్స్ట్ లెవెల్ చేస్తారు ఆయన ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ 150 సినిమాలు ట్రాక్ రికార్డ్ అది. అలాంటి ఒక ట్రాక్ రికార్డుకి కరెక్ట్ అయిన డైరెక్టరు బాస్ కంబ్యాక్ తర్వాత ఇన్నేళ్ళకి దొరికాడు బ్రో. గుట్ట అవతలేసాడు అంతే. యాక్షన్ కానీ కామెడీ కానీ ఇవన్నీ స్క్రిప్ట్లో ఉంటే వస్తాయి, అంతేగాని ఎంత గొప్ప యాక్టర్ అయినా బాస్ చేసినంత మాత్రం రావు. బాస్ ఇన్ని రోజులు చేసిన తప్పదే, ఆయన సొంతగా చేయడానికి ట్రై చేస్తున్నారు. అవన్నీ స్క్రిప్ట్లో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు బ్రో. సంక్రాంతి దుమ్ము దులిపేస్తుంది చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి, ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్కి, అందరికీ ఏమేం కావాలో ఎవ్రీథింగ్ సినిమాలో పెట్టాడు బ్రో. నెక్స్ట్ లెవెల్ మూవీ అంతే. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బాస్కి పట్టిన దరిద్రం వదిలిపోయింది బ్రో. ఐ హోప్ విశ్వంబరం మళ్ళీ దరిద్రం తిరిగి రాకుండా చేస్తే చాలు. నెక్స్ట్ లెవెల్ చేశారు బ్రో. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అద్దరగొట్టు అవతలేశాడు బాస్. మెంటల్ మాస్ అంతే, నెక్స్ట్ లెవెల్. అసలు ఎట్లా పొగిడినా తక్కువే బ్రో. ఈ సినిమాలో వీళ్ళు తక్కువ చేశారు, ఆయన తక్కువ చేశారు అని చెప్పడానికి లేదు. ఎవరి కాళ్ళు. డైరెక్షన్ అంటారా, అనిల్ రావిపూడి తుప్పు రేగొట్టు అవతలేశాడు. బాస్ అంటారా, ఆయన కొట్టిన పిండి ఎంత. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అద్దరగొట్టాడు. యురేకా సాంగ్ ఆల్బంలో రిలీజ్ అయినప్పుడు, సాంగ్గా రిలీజ్ అయినప్పుడు ఎక్కలేదు. అనిల్ రావిపూడి గారు చెప్పారు, ఇది మీకు ఇప్పుడు ఎక్కదు, థియేటర్లో సీన్ని బట్టి ఎక్కుద్ది మీకు అదేని. 100% ట్రూ. సీన్ని బట్టి ఎక్కింది సాంగ్. నెక్స్ట్ లెవెల్ ఉంది సాంగ్ అంతే. అసలు అసలు ఇందులో ఒకటి బాగాలేదనేది లేదు బ్రో. చిన్నపిల్లలు ఎంత బాగా చేశారు. ఆ పాప ఎవరో కానీ చింపు అవతలేసింది పాప. అసలు సినిమా పరిగెడుతుంది బ్రో. ఫస్ట్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు సినిమాని. దట్టు విత్ ఓన్లీ ఫ్యామిలీ ఎమోషన్స్. ఎక్కడికక్కడ బాస్కి పడాల్సిన పంచులు పడుతున్నాయి, బాస్కి పడాల్సిన ఫైట్లు పడుతున్నాయి, బాస్కి పడుతున్న కామెడీ పంచెస్ పడుతున్నాయి, బాస్కి పడాల్సిన అసలు బ్రో ఫీస్ట్ బ్రో. మెగా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. నా వాయిస్ కూడా మీకు డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. అరిసి థియేటర్లో గొంతులు పోయినాయి. నయనతార గారు కానీ, ఆ పిల్లలు కానీ, ఆ పెద్ద ఆయన వాళ్ళ మామగారు కానీ, చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారుగా చేసిన ఆ పెద్దావిడ కానీ, అందరూ ఎరగొట్టు అవతలేశారు. సినిమా ఇంటర్వెల్లో ఆల్రెడీ ఇంత హైకి తీసుకొచ్చి వదిలేసి ఇక్కడి నుంచి ఏం చేస్తాడా అని చూసాను నేను. సెకండ్ హాఫ్లో వచ్చేసాడు బ్రో. అక్కడక్కడ గరాణ మొగుడు సినిమాలో చిరంజీవి వచ్చాడు బయటికి. మేడం గారు ఢమ్లాడిచ్చారంటాడు సరే, వచ్చేస్తాడు అప్పుడప్పుడు. అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ కామెడీ టైమింగ్. ఇక సెకండ్ హాఫ్ ఇలా నడుస్తుంది. ఆహా, కామెడీ పంచులు బాగా నడుస్తున్నాయి, మంచి ఎమోషన్స్ తిరుగుతుంది సినిమా అన్నప్పుడు ఎంటర్ అవుతాడు బ్రో వెంకీ మామ. అసలు అనిల్ రావిపూడికి దండం పెట్టాలి బ్రో. ఎలా వస్తాయి బ్రో నీకు అసలు ఈ థాట్స్? అసలు అక్కడ వెంకీ మామని తీసుకురావాలని ఎట్లా అనిపించింది? వెంకీ మామ వచ్చి చేస్తాడు కామెడీ, చిరంజీవి వెంకీ మామ కాంబినేషన్లో సాంగులు పడతా ఉంటాయి. సినిమానైతే బ్రో నాకు తెలిసి యునానిమస్ బ్రో. ఈ సంక్రాంతికి యునానిమస్. ఏజ్లతో సంబంధం లేకుండా, జనరల్తో సంబంధం లేకుండా, ఫ్యాన్స్తో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకునే సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి చెప్పాడు, కొట్టి చూపించాడు. అదిరిపోయింది బ్రో. సినిమా మాత్రం అదిరిపోయింది. ఎవ్వరు మిస్ అవ్వకుండా సంక్రాంతి ఫీస్ట్ బ్రో.
సంక్రాంతికి ఎన్ని 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 కావాలో కోడికూర, గారెలు అన్నీ అన్నీ ఉన్నాయి సినిమాలో. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ మూవీ అంతే. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బీన్. ఓకేనా? ఉంటాం మరి. ట్రూలీ బాస్ ఇస్ బ్యాక్.